యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. చాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యములో చెప్పబడిన శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అని రాయబడింది. ఇక్కడ పర్వతము అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడింది? పర్వతము. ఈ పర్వతం మీద సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు జరుగును అని రాయబడింది. సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు జరుగును. బైబిల్ గ్రంథములో వివాహ విందు అని, గొర్రెపిల్ల విందు అని, పెండ్లి కుమార్తె మధ్యాకాశంలో జరగబోయేటువంటి ఒక విశేషమైనటువంటి విందు యేసు ప్రభువారు కూడా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు తాను సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, నేనును నా తండ్రి ఎదుట మీరును నేనును కలిసి మనము భోజనము చేస్తాము అని కూడా ప్రభువారు మాట్లాడి ఉన్నారు. చాలామంది జీవితాలలో విందు యొక్క విశేషమైనటువంటి భాగము మనము రకరకాలుగా భోజన పదార్థాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యములో ఒక స్పష్టమైన మాట ఏమిటంటే, ఈ విందు పరిశుద్ధులకు మాత్రమే చేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనము ప్రతి నెల ప్రభు యొక్క శరీరములో ప్రభు యొక్క రక్తములో పాలు భాగస్థులమవుతున్నాం. అది పస్కా విందు. యేసు ప్రభు వారు కూడా మేడగదిలో, గొప్ప ధనికుని ఇల్లు, సామాగ్రితో నిండినటువంటి ఒక మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా విందు అక్కడ ఆరగించారు. ఆయన శిష్యులు కలిసి ఆ మేడగదిలో ఉన్నారని దేవుని వాక్యములో మత్తయి సువార్త 26వ అధ్యాయము చూద్దాము సరిగా. దేవుని వాక్యముల నుండి అక్కడ జరిగినటువంటి ఒక మంచి విందు. 26వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చూద్దాము సరిగా. లేకుంటే మీరు 18 సరిగా. మీరు పట్టణమందున్న ఫలాని మనుషుల యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి. ఇక్కడ పస్కా విందు. ఇది ఏ విందు? ఇది యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఈ పర్వతం మీద సమస్త జనుల నిమిత్తము ఒక విందు జరుగుతుంది. ఆ విందు ఏంటంటే గొర్రెపిల్ల విందు. ఏ విందు అంటారు దాన్ని? ఏ విందు అంటారు? గొర్రెపిల్ల విందు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇక్కడ పస్కా విందు. ప్రభువారు ఈ పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక.
చూడండి, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ 19వ వచనంలో చూస్తే, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధము చేసిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. చూసారా, భోజనమునకు ప్రభువారు కూర్చున్నాడు. ఇక్కడ పస్కా వారితో భోజనము చేయాలని ప్రభువారికి ఒక ఆశ. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి నేను భోజనము చేయాలి, పస్కా విందును చేయాలి. అయితే ఈ పర్వతం మీద ఎప్పుడు జరుగుతుంది? అసలు ఈ పర్వతం ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో చేతి సహాయము ఏమీ లేక తీయబడిన ఒక రాయి అది ఏం చేసిందంటే, ఆ విగ్రహం యొక్క, ఆ ప్రతిమ యొక్క పాదముల మీద దాన్ని పడవేయగా అది తుత్తునియలుగా చేయబడింది అని రాయబడింది. తర్వాత అంటాడు, ఆ చిన్న చేతి సహాయము లేక తీసినటువంటి రాయి ఏమైపోయిందంట, పెద్ద పర్వతమైందంట. చదవండి సరిగా మాత్రం, దానిలో గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూస్తారా, 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా 44 చదువు. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నేను ఆశ్రము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి నేను చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల పర్యంతము నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టి తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పారు. చూడండి, చేతి సహాయము లేక తీయబడినటువంటి రాయి ఇది. ఈ రాయి సర్వభూతములంతా ఎన్నో చూద్దాం, 35 చూడండి, 35వ వచనం చదవండి. అంతటి ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా గాలికి అది కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి భూతలమంతా మహాపర్వతమైన. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ప్రతిమలను విరగొట్టిన రాయి. సర్వభూతములంతా మహాపర్వతమాయను. ఓసారి దేవుని యొక్క మందస్థాన్ని దాగోని గుడిలో ఉంచారు. ఆ దాగోని గుడిలో దేవుని మందస్థాన్ని ఉంచేసరికల్లా, తెల్లవారి చూసేసరికల్లా ఆ దాగోని గుడిలో ఉన్నటువంటి ఆ దేవత విగ్రహము ఏమైపోయిందంటే, యెహోవా నిబంధన మందస్సము ఎదుట బోర్లబడి చెయ్యి ఇరిగిపోయిందంట, తల ఇరిగిపోయిందంట, మొండమొగ చోట పడిపోయిందంట. అక్కడ చెప్పినబడిన మాట ఏమిటంటే, చేతి సహాయము లేక తీయబడినటువంటి రాయి అది ఏమైందంటే ప్రతిమను విరగొట్టి. ఏ ప్రతిమ విరగొట్టబడింది? బబులోను దేశంలో రాజు నిలబెట్టించిన రాజు కలిగిన కళ యొక్క ఆ రాయిని, ఆ విగ్రహాన్ని పగలగొట్టింది.
న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. దాగోను గుడిలో వారు తెచ్చి దాచి ఉంచేసరికల్లా ఆ రాయి ఏమైపోయిందంటే, ఆ విగ్రహం ఏమైపోయిందంటే సరాసరి బోర్ల పడిందంట. ఎక్కడ పడిందంట? విగ్రహం అంతా కూడా బోర్లబడి దేవుని సన్నిధిలో నుండి వారు తెచ్చిపెట్టేటువంటి ఆ యొక్క మందస్సాన్ని బట్టి వారు ఎంతో శాపగ్రస్తులుగా విలవిలాడిపోయినట్లుగా దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. గనుక దేవుని వాక్యములో చేతి సహాయము లేక పర్వతాల్ని చేతి సహాయము లేక పిండిగా చేసినటువంటి ఒక రాయి. ఆ రాయి ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. అందుకే చేతి సహాయం లేక తీయబడిన రాయి ఏమైపోయిందంటే భూతలమంతా పర్వతమాయను. అంటే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రాయి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని వాక్యములో యాకోబు కూడా కలగని పడుకునేటప్పుడు, అతడు పడుకున్నప్పుడు తలగడగా ఒక రాయిని తీసుకొని పడుకున్నప్పుడు కలగంటాడు. ఆ రాయిని స్తంభముగా పాతి నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పాడు. మందిరము తప్ప వేరొకటి లేదు. కారణం ఏమిటంటే దేవుని యొక్క మందిరము ఆ రాయి అని పెట్టాడు. ఎందుకు ఆ రాయిని నిలిపాడు? ఎందుకు ఆ రాయి అంత పర్వతమైంది? ఎందుకు ఆ రాయి పగలగొట్టింది అంటే ఆ రాయి సాదృశ్య భావముగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. ఎవరు ఉన్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు సాదృశ్యంగా ఉన్నారు. అందుకని ఆ రాయి తీయబడిన రాయి, ఆ రాయి చేతి సహాయము లేకంటే ఎవరు కూడా నిర్మించినటువంటి రాయి కాదు. అది ఎవరు కూడా నిర్మించినటువంటి రాయి కాదు. చూస్తూ ఉంటాము, కొన్ని రాళ్ళను తీసుకొని చెక్కుతారు. అవి ఒక రూపము కలిగి ప్రతిమలు అవుతాయి. అంటే చేతి సహాయము లేక వచ్చిన రాయి ఏదంటే యేసుక్రీస్తు ప్రభువారే. చేతి సహాయము లేక తీయబడిన రాయి, పర్వతాల్ని పిండి చేయగలిగినటువంటి రాయి. ఈ రాయి మహాపర్వతం అయిపోయింది కదా, భూతలమంతా మహాపర్వతమాయను అంటాడు. ఈ పర్వతం మీద ఏం జరుగుతుందంట? 6వ వచనంలో యెషయా గ్రంథంలో చూసాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. చక్కని మాట. సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేస్తాడు. ఎక్కడ చేస్తాడంటే ఈ పర్వతం మీద. ఆ పర్వతము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. యేసుక్రీస్తు అనబడిన పర్వతం మీద ఏమి జరుగుతుందయ్యా అంటే గొప్ప విందు. ఏం జరుగుతుంది? సమస్త జనుల నిమిత్తము ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారిగా ఆ కల్వరిలో తన ప్రాణమును దారబోసాడు. యేసు ప్రభువారు సమస్త జనుల నిమిత్తం ఒక్కసారిగా తన ప్రాణాన్ని యేసు ప్రభువారు దారబోసారు. అందుకని దేవుని వాక్యములో అక్కడ క్రొవ్విన విందు, గొర్రెలతో క్రొవ్విన వాటితో ఏం చేస్తున్నారంట? విందు జరుగుతుందంట. చూద్దాం దేవుని వాక్యములో మనము ఇక్కడ ఒక విందులో పాల్గొందాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చేతులు పైకైతే మంచిగా చెప్దాం. ఒకసారిగా మరొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి 19వ అధ్యాయము అక్కడ చక్కని శ్రేష్టమైనటువంటి మాట
మనము చూద్దాం. 6, 7, 8 వచనాలు చదువుకుంటూ కొంచెం కిందకు వద్దామా? మాట్లాడుచు సర్వాధికారియు ప్రభువు మన దేవుడు ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య మనము సంతోషపడి ఉత్సహించి వింటిని మరియు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టయు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు మాట్లాడుచు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమనియు ఈ మాటలని నాతో చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాము. 9వ వచనములో గొర్రెపిల్ల విందు. ఏ విందు ఇక్కడ? ఏ విందు ఇక్కడ? గొర్రెపిల్ల పెండ్లి విందు. ఎక్కడ జరుగుతుందంటే ఈ పర్వతం మీదనే. హల్లెలూయా. క్రొవ్విన వాటితో, మూలుగులతో తెలుసా మీకు? మూలిగ అంటే తెలుసా లేదా మీకు? మూలిగలు తెలుసా? అలకరే పొడేలు మాంసంలో ఉంటాయి కదా మూలిగలు. యేసయ్య కూడా అదే గొర్రెపిల్ల విందు మూలుగలతో, ఇంకా క్రొవ్విన వాటితో. బక్క చిక్కిన పశువులు పెట్టాడు, క్రొవ్విన వాటితో. ఆ తర్వాత మంచి శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్ప పదార్థాలు. ఈ విందంతా ఎవరికి వస్తాడంటే 6 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఏమని రాయబడింది ఇక్కడ? 8వ వచనం చూస్తే, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలను ఆమె కీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొర్రెపిల్ల విందు. ఈ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రభువారు ఆశపడుతున్నారు. ఈ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఈ గొర్రెపిల్ల విందులో. ఈ విందు ఎవరెవరికి చెందుతుంది, ఎవరికి చెందదు అంటే పరిశుద్ధులకు మాత్రమే. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారికి మాత్రమే. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఈ పర్వతం మీద ఏం జరుగుతుందంటే గొప్ప విందు జరుగుతుంది. ఆ పర్వతం పేరు ఏం పేరు అంటే యేసుక్రీస్తు. ఏం పేరు ఆ పర్వతం పేరు? ఏం పేరు ఆ పర్వతం పేరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనేటువంటి పర్వతం మీదకి నీవు రాగలిగితే, ఆ పర్వతం మీదకి నీవు ఎక్కగలిగితే, ఆ పర్వతం మీద నీవు నివాసము చేయగలిగితే నీకు గొర్రెపిల్ల విందు జరుగుతుంది. లేకపోతే గొర్రెపిల్ల విందు అనేది నీకెంత మాత్రమును జరగదు. గనుక ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని రాయబడింది. దేవుడు ఈ విందులో ప్రతి ఒక్కరిని పాలుపంపులో చేయాలని ముందుగా ఆయన ఎక్కడున్నాడంటే మేడగదిలో పస్కా అనబడిన విందులో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఫస్ట్గా మొదటిగా పస్కా అనేటువంటి విందులో ఉన్నాడు. ఈ పస్కా అనేటువంటి విందు ఎందుకు సూచనగా ఉందంటే, ఇదిగో మిమ్మల్ని అందరి సమస్త జనుల నిమిత్తము ఇదిగో ఒక్కసారిగా నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. దానికి సూచనగా కనబడుతుంది. సమస్త జనుల నిమిత్తము
విందు ఎక్కడ జరుగుతుందంటే ఇదిగో రెండవ రాకడ అయిపోయిన తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం మధ్యాకాశములో ఈ విందు జరుగుతుంది. ఈ విందులో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఏమవుతారంటే ధన్యులుగా పిలువబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాము. గనుక ఈ పర్వతం ఎక్కడానికి నేను అర్హుడనా అర్హురాలనా? బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఈ పర్వతాన్ని ఎలా ఎక్కాలి, ఏ విధంగా ఎక్కాలి? నేను ఎక్కి పర్వతం మీద నివాసము చేసినప్పుడు ఆ పర్వతం మీద నాకు ఒక గొర్రెపిల్ల విందు జరుగుతుంది, ఆ విందులో నేను పాల్గొంటాను అని ఒక దృఢ నిశ్చయత, దృఢ విశ్వాసము ఎవరిలోనైతే ఉంటుందో వారే పెళ్లి విందుకు పిలువబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. లోకములో ఒక వ్యక్తి విందు చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బెల్షాసర్. ఈ బెల్షాసర్ ఎవరు అంటే రాజగు నెబుకద్నెజర్ యొక్క కుమారుడు బెల్షాసర్. నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన బెల్షాసర్ రాజుగా పరిపాలనకు వచ్చాడు. ఈ రాజుగా పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన 1000 మందికి విందు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట చెప్పాలి? ఏం చేస్తున్నాడంట? 1000 మందికి విందు చేస్తున్నాడు. ఈ విందు ఆత్మ సంబంధమైన విందు కాదు, ఆత్మ సంబంధమైన విందు కాదు. ఈ విందు లోక సంబంధమైన విందు. చూడండి, మన వాళ్ళు కూడా ఒక విందు చేస్తారు. కొడుకు పుట్టినప్పుడు ఏరా పార్టీ ఉందా లేదా అడుగుతారు. తర్వాత బర్త్డే వచ్చాడు, కొడుకు బర్త్డే వచ్చిందనుకోండి, పెళ్లి రోజు వచ్చిందనుకోండి, ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా విందు ఆయన స్థాయికి తగ్గట్లుగా. కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తారు, ఆ పెళ్ళిలో భోజనాలు పెడతారు. పలానా వాళ్ళ పెళ్ళిళ్ళండి, భోజనం చేశాము, అలాంటి భోజనం తినలేదులేండి ఎప్పుడు కూడా బాబా అలాంటి భోజనం మేము ఎవరు కూడా ఎన్ని రకాలు ఏగిరి పెడతారా పెట్టరా, ఎన్ని రకాలు చెప్పలేము అసలుకి. ఎన్ని రకాలు పెట్టాలనుకుంటున్నాం? 20 రకాలు ఉంటాయి, 30 రకాలు ఉంటాయి, అన్నీ కొంచెం 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 కొంచెం. పాపం శారమ్మ దీవెనమ్మ సమాధానం కలిసి విజయవాడ మంగళగిరి తీసుకుపోయిన వాళ్ళని ఓ పెళ్ళికి. ఆ పెళ్ళికి తీసుకుపోతే టేబుల్ వేసి పెట్టినారు, కుర్చీలు వేసినారు. ఆ కుర్చీల్లో ప్లేట్లు పెట్టినారు. ప్లేట్లు పెట్టిన తర్వాత అది కొంచెం ఫస్ట్ అనుకున్నాము ఇంత మాకేం సరిపోతుంది అనుకున్నాం, అవునా కదా? ఇది ఇంత అది కొంచెం పెట్టి సరికల్లా మాకేం సరిపోతుంది, ఇది ఇంకొంచెమే అని అడుగుదామా? అమ్మో మళ్ళీ ఏమనుకుంటారు. వాళ్ళు పెట్టేసరికల్లా 10-12 రకాలు పెట్టారు. 50 దినాలు అర్థం కాలేదు. ఇంకా అవి తినేసరికల్లా ఫుల్ అయిపోయింది. ఇంకా అన్నమా తినగొద్ది, బిర్యానీ తినగొద్ది, ఇంకా అంటే ఎన్నో ఐటెంలు. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ పండ్లు, ఐస్ క్రీమ్లు, మరలా ఏవేవో రకరకాలుగా తినే వాళ్ళకు తిన్నంత పెట్టినారు. అంటే ఒక్కొక్క పెళ్ళిలో ఒక స్థాయికి తగ్గట్టుగా ఆ పెళ్ళిలో అంత బాగా జరిగిందని ఈయన అనుకున్నాడు. బాగా జరుగుతుంది, నా ఫ్రెండ్స్కి 1000 మందికి ఉపపత్నులకు, మంత్రులకు, సేనాధిపతులకు, అధిపతులకు, ఆ విధంగా తను ఒక 1000 మందికి విందు చేశాడు. ఆ 1000 మందికి విందు ఇచ్చేటువంటి ఆ సమయంలో జరిగిన సంగతి ఏంటంటే, విందు ఇస్తున్నాడు, దాంట్లో ఆ విందుతో పాటు ద్రాక్షరసము కూడా, అంటే మత్తు పానీలు కూడా తాగుతున్నారు. అక్కడ మందు తాగుతున్నారు. ఈ ద్రాక్షరసం పోసుకొని వారు సేవిస్తూ డ్యాన్సులు వేస్తూ ఆనందిస్తూ ఉన్నారు. బాగా మనోడు నిశలోకి వెళ్ళిపోయినాడు, మైకంలోకి వెళ్ళిపోయినాడు. తాగి ఆ గ్లాసు పట్టుకొని తాగుతూ ఉంటే చేతి సహాయము ఏమీ లేక ఒక గోడ ఇలా ఉంటే ఆ గోడ మీద ఏదో రాస్తుందంట. ఒక చెయ్యి వచ్చి ఏం రాసిందంట? ఒక చెయ్యి వచ్చి గోడ మీద
ఏదో రాస్తుందంట. చెయ్యి వచ్చి అంటే చేతి ఏమి కనబడతలేదు, ఆ రాత మాత్రం ఒక మనుషుడు రాసినట్లుగా కనబడతా ఉంది. ఆయనకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందని. ఆ రాతను చూసి గడగడ 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 వణికిపోయి ఈ రెండు మోకాలు ఉంటాయి కదా, జాయింట్ దగ్గర గడగడగడ వణుకుతా ఉన్నాడంట, బొల్లంతా కూడా వణికిపోతా ఉన్నాడంట. ఏమి జరిగిందని అందరూ కలవరపడిపోతూ ఉంటే ఆ రాత ఏందో అది ఎవరికీ అర్థం కాదు. అది వారు దేశపు భాష కాదు, హిబ్రూ కాదు, లేకపోతే ఇంకా ఏ దేశానికి సంబంధించినటువంటి భాష కాదు. అది దేవుడే వ్రాసినటువంటి రాత, దేవుని రాత అది. ఆ రాతను చదివి భయపడిపోయాడు, ఆ రాతను చూసి భయపడిపోయాడు. అసలు ఏమి రాసింది, ఎందుకు రాసింది అని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేశారు. ఎవరిని పిలిచినా కానీ వారు సమాధానం ఇవ్వలేదు. అతని భార్య అంటది, ఏమండే ఇదిగో నీ తండ్రి కాలంలో దానియేలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాయా, ఆయన నీ తండ్రి కూడా ఇలాగే ఒక కళ కంటే ఆ కళను దాని భావమును దాని మర్మమంతా చెప్పినటువంటి మంచి భక్తుడు మీ నాన్న ఉన్నటువంటి కాలంలో మరి ఆయన ఇప్పటికీ ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, పిలిచి నువ్వు చూపించి మాట్లాడగలిగితే బాగుంటుంది అన్నాడు. ఆ వ్రాసినటువంటి ఆ శాస్త్రం చదివి ఈ దానియేలు అన్నటువంటి వ్యక్తి చదివి ఆయనకు చెప్పాడు. ఎవరికి? బెల్షస్సర్కి చెప్పాడు. ఇదిగో బెల్షస్సర్, దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి దాన్ని ముగించాడు. రాసిన శాసనం ఏంటంటే మేనే టేకెల్ ఊఫర్సిస్, రాసిన శాసనం అదే. మేనే టేకెల్ ఊఫర్సిస్ అంటే దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించాడు, దానిని ముగించాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రములు కలుగునుగాక. గమనించాలి. చూడండి ఆయన విందు ఏ విధంగా చేస్తున్నాడో దేవుని వాక్యంలో నుండి. దానియేలు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 1, 2, 3 చదువుకుందామా. రాజు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజర్ యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన, చూడండి ఇక్కడ ఎందుకు ఆ దర్శనం కలిగిందంటే యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. ఏం చేస్తారంటే ద్రాక్షరసం పోసి త్రాగిరి. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయుచుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదిలి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. చూసారా, అక్కడ ఎందుకు విందు చేసుకో, నీ కర్మ నీవు అనుభవించు, తాగు, తిను, నిన్నెవడు కాదనలేదు. కానీ అక్కడ యెహోవా మందిరములో నుండి ఎక్కడి నుండి తెచ్చారంట వారు? యెరూషలేములో దేవుని నివాసమగు ఆలయము. ఎంత మాట అండి అది! ఎక్కడి నుంచి తెచ్చారంట సామాగ్రి? అది దేవుని నివాసమగు
ఆలయము. ఆ ఆలయములో నుండి తెచ్చినటువంటి ఉపకరణములన్నిటిలో నీవు, నీ ఉపపత్నులు, ఇంకా నీ పనివారు, అధిపతులు అందరూ, నీ రానువారు అందరూ కలిసి ద్రాక్షారసపు విందు చేస్తున్నారు. నీ చేతిలో పట్టుకున్నటువంటి ఆ వైన్ గ్లాస్ కూడా దేవుని మందిరములోనిదే. ఎక్కడది? దేవుని మందిరములోనిదే. నువ్వు నీళ్ళు తాగు, బాగుంటుంది. కానీ దేవుని మందిరములో ఉన్నటువంటి ఉపకరణములు నీ తండ్రి అయినటువంటి బెల్షస్సరే వాడలేదు. తెచ్చి పెట్టుకున్నాడు దేవుని మందిరముని పాడు చేసి. నీవు ఎలా తెచ్చుకొనగలుగుతావు? దేవుని భయము లేకుండా దేవుని మందిరములో ఉన్నటువంటి సామాగ్రిని తీసుకుని వెళ్ళిపోయి అతను చేసినటువంటి అవివేకపు యొక్క పనిని బట్టి చివరికి అతని మీదికి దేవుని శాపం వచ్చింది. దేవుని మందిరముటువంటి సామాగ్రి తీసుకొని వెళ్ళి నువ్వు జల్స చేసుకుంటే ఎలా? దేవునికి కోపము రాదా? దేవుడు బాధపడడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకని ఆయన విందు చేస్తున్నాడు. దేవుని మందిరంలో ఉన్న సామాగ్రిని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో ఉండే సామాగ్రి నీ ఇంట్లో ఉంటే నీకు శాపం అది. కానీ దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో ఉంచుకోవడమే కాక ఇదిగో నువ్వు త్రాగి విందు చేస్తున్నావే, అది నీకు శాపము కాదా బెల్షస్సర్? అందుకని అతని నడుము జాయింట్ తొలగిపోయిందంట. అతని మోకాలు రెండు కొట్టుకుంటున్నట్ట, గడగడ వణికిపోయాడంట. ఏమంటాడు అక్కడ 6వ వచనంలో, అతని ముఖము వికారమైను, అతడు మనసునందు కలవరపడుచుండగా అతని నడుము కీలు వదిలి అతని మోకాలు. చూసారా? దేవుని వ్రాత చూసారు కదా, దేవుని కోపం వచ్చింది. నువ్వు విందు చేస్తున్నావు, ద్రాక్షారసపు విందు. ఇదిగో ఈ విందులో మోసం ఉన్నది. ఏముంది ఇక్కడ? దేవుని మందిరములో భయంకరమైనటువంటి సామాగ్రిని తీసుకుని వెళ్ళి విందు చేసుకున్నావు. అక్కడ అంటున్నాడు యెరూషలేములో, ఏమంటాడు అక్కడ? యెరూషలేములోని దేవుని ఆలయమగు, దేవుని నివాసమగు అన్నాడు. దేవుడు నివాసం ఉండేటువంటి స్థలములో తెచ్చుకొని పాడు చేస్తున్నాం. జాగ్రత్త. బెల్షస్సర్, నీ తండ్రి తెలుసో తెలియకనో తప్పు చేశాడు. దేవుని మందిరంలో సామాగ్రి, దేవుని మందిరం తగలబెట్టడం ఒక శాపము. దేవుని మందిరంలో ఉన్న సామాగ్రిని తీసుకొని వెళ్ళిపోవడము ఒక శాపము. సరే, అది కాదని ఆ మందిరములో, యెరూషలేములో ఉండు దేవుని నివాసములో ఉన్నటువంటి, దేవుని నివాసం అంటే దేవుని మందిరము, దేవుని మందిరములటువంటి సామాగ్రిని తీసుకుని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు తింటూ త్రాగుతూ జల్స చేసుకుంటున్నావు. 1000 మంది, ఆ 1000 మంది అధిపతులు కాక ఆయన ఏం చేస్తాడంట? ఆయన రానువారు, ఉపపత్నులు, ఇంకా అతని అధిపతులు అందరూ కలిసి దేవుని మందిరంలో ఉన్న పాత్రలతో విందు చేస్తున్నారు. అందుకని దేవుడు మేనే టేకెల్ ఊఫార్సిస్, దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేశాడు. ఇంకా నీ పని చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నాడు. ఏమైపోయిందంట? నీ పని చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్. నీ పని అంతా కూడా అయిపోయింది. దేవుడు నీ ప్రభుత్వాన్ని చూశాడు, నీ భక్తిని చూశాడు, నీ విశ్వాసం చూశాడు, నీవేంటో దేవుడికి తెలిసిపోయింది అన్నాడు. గనుక దేవుడు చెప్పే మాట ఏమిటంటే, విందు జరగాలి, గొర్రెపిల్ల విందులో పాల్గొనాలి. ఆ పర్వతం మీద విందు ఇస్తానంటున్నాడు. యేసయ్య పస్కా విందు చేశాడు. అయితే ఇక్కడ ఈయన చేసేటువంటి విందు ఏంటంటే దేవుని దృష్టికి విరోధమైన విందు చేశాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విరోధమైనటువంటి విందు. చదవండి 5:1 ఏమని రాయబడి ఉంది? రాజగు బెల్షస్సర్ తన ఆధిపత్యంలో 1000 మందికి గొప్ప విందు. యెషయా గ్రంథంలో మనం 25వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం అక్కడ?
పర్వతం మీద చదవల మరలా మాటను. సమస్త జనుల నిమిత్తము యెహోవా క్రొవ్విన వాటితో విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేయును. మనము ఆ విందులో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనము పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.